సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ అభివృద్ది రింగ్ రోడ్ ఏర్పాటు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పవోట్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో చాంద్ఖాన్వల్లి ప్రధాన రహదారి వద్ద 2 కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్ అభివృద్ది పనులు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ అభివృద్దికి రింగ్ రోడ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కసరత్తు రోడ్డు నుండి కృష్ణా మందిర్, రామ్ మందిర్ కలుపుతూ కంకడి రోడ్ వరకు ఫార్మేషన్ రోడ్ పూర్తయిందని తెలిపారు. సిఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ల కోసం 3 కోట్ల నిధులు కోరినట్లు తెలిపారు. అదేవిధంగా చాంద్ఖాన్పల్లి నుండి కాంచీపూర్ రోడ్డు వరకు నూతన ఫౌండేషన్ రోడ్డు మరియు కాంచీపూర్ రోడ్డు నుండి నిజాంపేట్ రోడ్డు వరకు ఫౌండేషన్ రోడ్డు పూర్తి చేసినట్లు రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లో 20 కోట్ల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కమిషనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీదేనని మండిపడ్డారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి స్థానికంగా నల్లవాకు ప్రాజెక్టు వరకు పూర్తి స్థాయిలో కమిషన్ల కోసం పనిచేశారని విమర్శించారు. భూమి కొనుగోళ్లు, జర్నలిస్టులకు ప్లాట్లు కేటాయింపులో అన్ని చోట్ల స్థానిక బీఆర్ఎస్ నేతలు కమిషన్లకు అలవాటు పడి తమపై లేనిపోని అభండాలు వేస్తున్నారని విమర్శించారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ అభివృద్దికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. Please do subscribe to SKS Fly TV.